హాయ్ అండి, పాకశాల రుచులకు స్వాగతం. రుచికి ఆరోగ్యకరమైన వంటలకు చిరునామా. ఇవాళ లెస్ ఆయిల్ జుకినీ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీన్నేనండి జుకినీ అంటాం. మాకు మెక్సికోలో బాగా దొరికే వెజిటేబుల్స్లో ఇది ఒకటి. ఫస్ట్లో ఇది ఎలా ఉండాలో అర్థం కాక చాలా ఎక్స్పెరిమెంట్లు చేయగా బయటపడిన అద్భుతమైన రెసిపీ ఈ ఆయిల్ లెస్ జుకినీ బజ్జీ. ఇది ముందుగా స్లైసెస్గా కట్ చేసుకోండి. ఇలా మంచిగా స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఒక బౌల్ కావాలి. అందుట్లో 5 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకోండి. నెక్స్ట్ 2 స్పూన్లు బియ్యపిండి యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా సోడా ఉప్పు యాడ్ చేసుకోండి. కొద్దిగా వామును నలిపి వేసుకోండి. ఇందుట్లో వాటర్ పోసుకొని బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఈ పిండిని కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. మనం ఇందాక కట్ చేసుకున్న స్లైసెస్ని పెనం మీద పెట్టుకొని కాల్చుకోండి. ఒకవైపు కాల్చుకున్న తర్వాత ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా కాల్చుకోండి. ఇలా చక్కగా కాలిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన బజ్జీ పిండిలో ముంచి ఒక్కొక్కటి పెనం మీద ప్లేస్ చేయండి. ఇవి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకున్న జుకినీలని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకున్న ఈ జుకినీ బజ్జీల మీద సన్నగా తొరిగిన ఉల్లిపాయలు పెట్టుకోండి. తర్వాత కొద్దిగా ఉప్పు, దానిపైన కొద్దిగా కారం చల్లుకోండి. లాస్ట్గా ఒక నిమ్మకాయ పిండుకొని తినడమే. ట్రై చేసి చెప్పండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.